డియర్ సిటిజన్స్, నమస్తే. రైతుల ధర్నా మరి వ్యవసాయ చట్టాలపైన రైతుల ధర్నా ఇంకా కొనసాగుతోంది. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినప్పటికీ ఇంకా ఆ యొక్క ధర్నా కొనసాగుతుందంటే మరి ప్రభుత్వము రైతుల డిమాండ్లను ఒప్పుకోలేదు అని అనుకోవచ్చు. మరి రైతులు ఏం కోరుతున్నారు అంటే ఈ చట్టాలని రద్దు చేయండి, వెనక్కు తీసుకోండి అంటున్నారు. లేకపోతే ఎంఎస్పిని ఆ యొక్క బిల్లుల లోపట, చట్టాల లోపట చేర్చండి, ఇంక్లూడ్ చేయండి అంటున్నారు. వాళ్ళది న్యాయమైన డిమాండ్. ఒకటి, మన మధ్య జరిగినది మనం సింహావలోకనం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రగా విడిపోయింది. ఆ విడిపోయేటప్పుడు చాలా మాటలు చెప్పినారు. మరి హైదరాబాద్ మాకు వెళ్ళిపోతుంది, మాకేమన్నా స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అంటే మరి ఆ యొక్క పార్లమెంటు సాక్షిగా చాలా చాలా మాటలైతే చాలా మంది చెప్పినారు. ఇప్పుడు ఆ స్పెషల్ స్టేటస్ ఏమయ్యింది? ప్రతి ఎలక్షన్లప్పుడు అందరూ అంటారు, మాకు ఓట్లేయండి, మమ్మల్ని ఎన్నుకోండి, మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అంటున్నారు. ఇదేంటండి? వాళ్ళకు ఓట్లేస్తే స్పెషల్ స్టేటస్ ఇస్తారా? వాళ్ళని ఎన్నుకుంటే ఇస్తారా? అదేంటి? అది అన్నమాట. అదే చట్టం లోపల ఉంటే ఇచ్చి తీరేవాళ్ళు కదా అండి. అదే నౌ దీస్ ఫార్మర్స్ ఆర్ డిమాండింగ్. మీరు ఎన్నన్నా మాటలు చెప్పండి కాక, మాకు అదంతా అనవసరం. మీరు చట్టం లోపల ఎంఎస్పి పెట్టండి, చట్టం లోపల పెట్టండి అంటున్నారు. వీళ్ళు మాటలు చెప్తున్నారు, చట్టంలో పెట్టే వరకు కాదు కూడదు అంటున్నారు. అక్కడే అర్థమైపోతుంది కదా అండి, ఇంగితం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మనం చూస్తే డిబేటులు ఈ యొక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా లోపట కానీ, సోషల్ మీడియాలో కానీ మరి ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్ని రకాల డిమాండ్లు జరుగుతూ ఉన్నాయో అంటారు. మరి జయప్రకాష్ నారాయణ లాంటి ఐఏఎస్ వాళ్ళు కూడా అంటారు, ఇది రైతులకు మేలు చేసే చట్టమే అంటాడు. ఎవరితో? రైతులతో. అయ్యా, ఇది మీకు మేలు చేసే చట్టమే అని జయప్రకాష్ అంటాడు. వ్యవసాయం చేసే రైతులకు తెలియదు, నీకు తెలుసు. ఇట్లా ఉంటుంది ప్రతి డిబేట్ లోపట. కొంతమంది ఏమో రైతులకు అనుకూలం అంటున్నారు, కొంతమంది ఏమో కార్పొరేటర్లకు అనుకూలం అంటున్నారు. ఈ విధంగా డిబేట్ల మీద డిబేట్లు అయితే జరుగుతున్నాయి. నా యొక్క ప్రశ్న ఏంటంటే, ఇది రైతులకి, ఇటు కార్పొరేట్లకి, మరి వినియోగదారులు ఎటుపోతారు? మేమంతా ఎటుపోతాము? ప్రతి సీజన్లో మనం సఫర్ అవుతాం. ప్రతి సీజన్లో మనం ప్రతి సీజన్లో ఉల్లిపాయల విషయంలో ఒక నెల రోజులు దాదాపు 100, 200, 300 ఆ విధంగా కేజీ పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఉల్లిపాయలు కొయ్యకుండానే మనల్ని ఏడిపిస్తుంది. ఏంటి ఇప్పుడు ఈ రైతులు కార్పొరేట్లు అనుకుంటూ మీరందరూ కలిసి ఇక వినియోగదారులను ఏడిపిస్తారా ఏంటి? ఏడిపిస్తారా? అప్పుడు ఉల్లిపాయలకే ఒకదానికి ఏడిచాము, ఇప్పుడు కందిపప్పు, మరి పెసరపప్పు, మినపప్పు అన్నిటికీ ఏడవాలనా? నూనెలకి, నిప్పులకి అన్నిటికీ ఏడవాలనా? మేమందరం ఎటుపోవాలి? మీకు మేలు అంటే ఇప్పుడు ఉన్న సిస్టమ్ అయితే ఏదైతే ఉందో అది ప్రశాంతంగా నడుస్తూ ఉంది. అట్లా నడవనియండి. ఉట్టిగా తేనె తుట్టిని ఎందుకు కదుపుతారు? నాకు అర్థం కాదు. ఇంకొకటి, అప్పుడు దేవీలాల్, చరణ్ సింగ్ రైతు నేతలుగా ఉండేవాళ్ళు. వాళ్ళకి రైతుల గురించి కొద్ది గొప్ప వాళ్ళకి తెలుసు. ఈవెన్ రైతు రుణమాఫీ అనేది దేవీలాల్ జమానా నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు దేవీలాల్ చెప్పబట్టికి మరి విపి సింగ్ గారు అప్పుడు ఇంప్లిమెంట్ చేసిండ్రు. ఇక రైతు బంధు అంటే కేసీఆర్తో మొదలైంది. అట్లా ఎవరితో ఒకరితో కొన్ని మొదలవుతాయి. ఇప్పుడు కొంతమంది అంటారు పంజాబ్ రైతులే ఎందుకు చేయాలి? నేనంటాను, పంజాబ్ రైతులు ఎందుకు చేయకూడదు? పంజాబ్ రైతులు నిరసన ఎందుకు తెలియజేయకూడదు? ఎవరో ఒకరు మొదలు పెట్టాలి కదా అండి. ఇప్పుడు చట్టాలు మరి మాకు వ్యతిరేకంగా ఉన్నాయంటే ఎవరో ఒకరు మొదలు పెట్టాలి. ఇనిషియేటివ్ ఎవరో ఒకరు తీసుకుంటారు. అప్పుడు పంజాబ్ వాళ్ళు చేస్తున్నారా, కేరళ వాళ్ళు చేస్తున్నారా, కర్ణాటక వాళ్ళు చేస్తున్నారా? ఇదా విషయం.
ఎవరో ఒకరు చేస్తారు, కానీ దాని పర్యవసానంగా వచ్చే ఫలాలు అయితే అందరూ అనుభవిస్తారు. ఇప్పుడు కేసీఆర్ రైతు బంధు, అంతకుముందు దేవిలాల్ గారి చలవన రైతు రుణమాఫీ, వాళ్ళు చేస్తే దేశమంతా అనుభవిస్తారు కదా అండి. ఇప్పుడు రైతు బంధు మొదలు పెడితే ఇప్పుడు సెంట్రల్ కూడా రైతు బంధు స్టార్ట్ చేసింది, అది కూడా దేశమంతా అనుభవిస్తారు కదా అండి. ఎవరో ఒకరు మొదలు పెట్టారు ఇనిషియేటివ్. ఇప్పుడు ఏంటంటే పంజాబ్ వాళ్ళు ఎందుకు చేయాలని వాళ్ళని బదనాం చేస్తున్నారు, ఖలిస్తానని అదని ఇదని. మాటలాడితే అర్బన్ నక్సల్స్, మావోయిస్టు, దేశద్రోహులు, ఖలిస్తానువాదులు, ఇదేంటండి నాకు అర్థం కాదు. నిజంగా సమస్యని తప్పుదారి పట్టించే కానీ సమస్యని పరిష్కరించే ఉద్దేశం అయితే ఈ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వానికి అనుకూల శక్తులకు అయితే లేనట్టుగా అనిపిస్తూ ఉంది. అంతకుముందు డిమానిటైజేషన్ చేశారు రాత్రికి రాత్రి. ఏమైంది డిమానిటైజేషన్ చేసి? కొత్త నోట్లు తీసుకొచ్చారు, అవి కొత్త మెజర్మెంటు, వాటిని కొత్తగా ప్రింటింగ్ చేయాలి, ఆ ఏటీఎంస్ని రీకాలిబ్రేషన్ చేయాలి. చాలా తతంగం, చాలా ఎక్స్పెండిచర్ అయింది. అది అనవసరమైన ఎక్స్పెండిచరా కాదా? అన్నెసెసరీ ఎక్స్పెండిచరా కాదా? ఏం సాధించారు డిమానిటైజేషన్ చేసి? ఏం సాధించలేదు. ఇక కాబట్టి ఏమంటారంటే టెర్రరిస్టులకి ఫండింగ్ ఆపాము ఆ విధంగానే ఏదో ఎవరికి తెలియంది ఏదో చెప్తారు. అలానా? మరి ప్రతి సంవత్సరం కొత్త నోట్లు తీసుకురండి, ప్రతి 4-5 ఏళ్ళకి తీసుకురండి. ఎట్లానండి, ఎట్లా మాట్లాడతారు? నిజంగా ఆ డిమానిటైజేషన్ చేసినప్పుడే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఎలక్షన్లో వాళ్ళని ఇంటికి పంపిస్తే సరిపోయేది, కానీ ఇంటికి పంపించలేదు. మళ్ళా వాళ్ళని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాం. ఎందుకంటే ప్రజలు తాము పడ్డ కష్టాలని నష్టాలని తొందరగా మర్చిపోతారు. ఈ మతిమరిపే వాళ్ళకి ఒక వరం అవుతుంది. లేకపోతే అప్పుడే వాళ్ళని ఇంటికి పంపించవలసి ఉండే. సరే, ఇప్పుడు ఇది రైతుల సమస్య మాత్రమే కాదు, వినియోగదారుల సమస్య కూడా. ఏంటి, మీరందరూ కలిసి రేపొద్దున వినియోగదారుల్ని వాళ్ళ మానాన వాళ్ళని వదిలిపెడతారా? ఆ యొక్క ఉల్లిగడ్డలకి ఏడ్చినట్టుగా మీ ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకుంటారు, మేము కొంటే కొనండి, తింటే తినండి అంటారా ఏంటి? ఇది ప్రజలందరూ మనమందరము ఆలోచించవలసిన విషయం. ఇది ఏ ఒక్కరి సమస్య అని మనం అనుకోవటానికి లేదు. మనం కూడా ప్రతి ఒక్కరం కూడా ఈ విషయాన్ని ఆలోచించి ఇంతకుముందు మెయిన్ స్ట్రీమ్లో మన అభిప్రాయాలు చెప్పడానికి ఎవరు మనల్ని చూడరు, రానివ్వరు, మనకు అవకాశం ఉండేది కాదు. సోషల్ మీడియా ఉంది కాబట్టి దీని ద్వారా మనందరం ప్రతి ఒక్కరము మన అభిప్రాయాల్ని ఒకరితో ఒకరు పంచుకోవటం, సమాజంతో పంచుకోవటం, మరి ఇది చేయవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దీనిపైన విఘ్నులు మీరు కూడా ఆలోచించి మీ అభిప్రాయాల్ని తెలియజేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.